హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలు ఆల్రెడీ స్కూల్ కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా బావకైతే ఈ రోజు వీక్లీ ఆఫ్ అనమాట. ఇంక ఇప్పుడు మా బావకైతే జింజర్ టీ పెట్టాలి. ఈ గ్లాస్ సాస్ ప్యాన్ లో మా బావకి జింజర్ టీ పెట్టాలనుకుంటున్నాను. ఇది అయితే గ్లాస్ అనమాట. నేను ఇప్పుడు వరకు కూడా ఇలాంటి గ్లాస్ కుక్వేర్ అయితే యూజ్ చేయలేదు. ఇది డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు. ఇంకా దీనికి ఒక మంచిగా క్యూట్ లిడ్ కూడా వచ్చింది. ఇదిగోండి, లిడ్ వచ్చింది, భలే క్యూట్ గా ఉంది. ఇది బోరో సిలికేట్ గ్లాస్ తో తయారు చేశారు కాబట్టి ఇది డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది గ్లాస్ బాడీతో తయారు చేసింది కాబట్టి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది, భలే క్యూట్ గా ఉంది. వాటర్ లో అల్లం దంచి వేసుకున్నాను. ఇంక మూత పెట్టేద్దాము, బాగా మరగాలి వాటర్. ఈ సాస్ పాన్ ఇలా టీల్ చేసుకోవడానికి లేదంటే మిల్క్ బాయిల్ చేయడానికి బాగా యూజ్ అవుద్ది. జింజర్ టీ బాగా మరిగిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనికి ఇలా వైడ్ స్పౌట్ లా వచ్చింది. అందువల్ల మనం లిక్విడ్స్ ఏమైనా కానీ ఒలిపేటప్పుడు కిందేమీ ఒలిగిపోకుండా మంచిగా ఒలుగుతుంది. ఇందులో ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నా. ఇందులోనే కొంచెం అంతా హనీ వేసుకుంటున్నాను. హనీ వేసుకోకుండా కూడా తాగొచ్చు, అది మీ ఇష్టం. అంతే, మా బావకి జింజర్ టీ రెడీ అయిపోయింది. బావా, జింజర్ టీ. ఇంకా మా బావ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాం. పోహ మాధవిని నాకు కూడా తినిపించేస్తుంది. వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. మరి ఎందుకు టైం వేస్ట్, ఇలా నేను తినేస్తే 2 పనులు ఒకేసారి అయిపోతాయి, తినిపించేస్తా అనేసి తినిపించేస్తున్నా. నెక్స్ట్ మరి లంచ్ లోకి ఏంటి ఈ రోజు? ఏమంటావు? ఏమంటలే, చికెన్ తిని చాలా రోజులు అయింది. చికెన్ తెస్తాను. ఈ మధ్య చేపలు రొయ్యలు అయిపోయి చికెన్ తిని చాలా డేస్ అయింది. చికెన్ కర్రీ వండలా, వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ. ఓకే డా. టిఫిన్ తినిపిస్తున్నానుగా, తినేసి వెళ్ళి తీసుకొని రా. మా బావ మార్కెట్ కి వెళ్ళి చికెన్ తీసుకుని వచ్చేసారు. చికెన్ అయితే నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ రోజు నేను బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ అయితే చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా చికెన్ లో ఫస్ట్ సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం అంతా పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు చికెన్ కర్రీ ఒకేలా రొటీన్ గా అయిపోతుంది, అందుకోసమనే ఈ రోజు అయితే బెంగాలీ స్టైల్లో ట్రై చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను 1-2 సార్లు అయితే ట్రై చేశాను, కానీ చాలా డేస్ అయిపోయింది మళ్ళీ బెంగాలీ స్టైల్లో తిని, అందుకోసమనే చేస్తున్నా. ఇంకా ఈ చికెన్ అయితే బాగా ఈ మసాలాలన్నీ పట్టించేసాము. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు సైడ్ కి పెట్టేద్దాము. ఈ రోజు నేను వెజ్ బిర్యానీ ఈ బోరో సిలికేట్ సిమ్మర్ పాట్ లో చేయాలనుకుంటున్నాను. దీనికైతే ఇలాగా మంచిగా లిడ్ వచ్చింది, గ్లాస్ లిడ్. అలాగే 2 సైడ్లు కూడాను 2 వుడెన్ హ్యాండిల్స్ వచ్చాయి. వెజ్ బిర్యానీ కోసమని కావాల్సినవన్నీ కూడాను నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కట్ చేసిన కూరగాయ ముక్కలన్నీ కూడాను వేసుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి ట్రాన్స్పరెంట్ కుక్ వేర్ లో కుక్ చేయాలి అనేసుకొని, ఫైనల్లీ ఈ రోజు అయితే కుక్ చేస్తున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ డ్యూరబుల్ కూడా. ఇది హై బోరో సిలికేట్ గ్లాస్ తో తయారు చేశారు. దీనికి ఇంకా లిడ్ కి స్టీమ్ వెంట్ కూడా వచ్చింది. ఇంకా వెజిటేబుల్స్ అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంక ఈ రైస్ లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాంటి దాంట్లో మనం ఏదన్నా కుక్ చేసుకుంటే చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట. భలేగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పాట్ అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. మనము కుక్కర్ లో గానీ నార్మల్ వేరే యూటెన్సిల్స్ లో వండితే అదేంటంటే లోపల ఎలాగుంది ఏంటి అనేది మనకు కనిపించదు. ఇది అనుకోండి, వాటర్ అంతా ఇంకిపోయా లేదా, లేకపోతే కింద మాడిపోతుందా లేదా అన్ని క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఈ సిమ్మర్ పాట్ లో మనము ఓన్లీ రైస్ ఐటమ్సే కాదు, సాంబారు, రసము, తర్వాత సూప్స్ పెట్టుకోవచ్చు, ఏదన్నా మనం కుక్ చేసుకోవచ్చు. ఇలాంటి కుక్ వేర్ వల్ల మన కిచెన్ కి ఒక కొత్త లుక్ వస్తుంది. వెజ్ బిర్యానీ అయితే పెట్టేశాను కదా, ఇది ఇక్కడ కుక్ అవుతుంటది. ఈ లోపల నేను బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ ఈ సెరమిక్ కుకింగ్ పాట్ లో వండాలనుకుంటున్నాను. దీనికైతే ఇలాగా 2 హ్యాండిల్స్ వచ్చాయి, అలాగే ఒక లిడ్ వచ్చింది. ఈ లిడ్ కి ఒక స్టీమ్ వెంట్ కూడా వచ్చింది. ఇదిగోండి, దీని డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో, చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. లిడ్ కూడా వెయిట్ గా ఉంది. నేను ఈ గ్యాస్ కుక్ వేరే కాదు, ఈ సెరమిక్ కుక్ వేర్ యూజ్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం 2 కొత్త రకాల కుక్ వేర్లతో ట్రై చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇలాంటి కుక్ వేర్ యూజ్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా బెంగాలీ వంటలు అంటే బంగాళదుంపలు ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ అయితే నేను మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఈ బంగాళదుంపల్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ఇందులోనే కొంచెం అంతా సాల్ట్, పసుపు కూడా వేసుకుందాము.
ఫ్రై చేసుకున్నాను. ఇంక సైడ్ కి తీసేసాను. ఇప్పుడు ఇదే ఆయిల్ లో కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నా ఇవి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అవనివ్వాలి. ఒక సైడ్ నేను చికెన్ కర్రీ వండుతున్నా, ఇంకొక సైడ్ ఇదిగోండి వెజ్ బిర్యానీ కూడా అయిపోవస్తుంది అనమాట. లాస్ట్ లో ఉంది. ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడాను అయిపోవచ్చాయి. కిందలో కొంచెం వాటర్ ఉంది. ఈ సెరమిక్ కుకింగ్ పాట్స్ అనేవి నేచురల్లీ నాన్ స్టిక్. దీనికి ఎటువంటి కోటింగ్స్ అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు అయితే కాస్త మగ్గాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోవనివ్వాలి. ఈ సెరమిక్ కుకింగ్ పాట్స్ లో కుక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదేంటంటే హీట్ ని ఈవెన్ గా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాని వల్ల మనం ఏం ఇందులో వండినా గానీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. అలాగే ఇది హీట్ ని ఎక్కువ టైం రిటైన్ చేసి ఉంచుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ కొంచెం వేసుకుంటున్నా. ఇంకా ఈ పచ్చి టమాటాలు పేస్ట్ వేసాం కదా, ఇది కూడాను కాస్త పచ్చివాసన పోవాలన్నమాట. ఇంకా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కూడా కింద వాటర్ అయితే లేదనమాట, మొత్తం డ్రై అయిపోయింది. అందుకోసమని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. టమాటా పేస్ట్ కూడాను పచ్చివాసన పోయింది, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. ఈ చికెన్ ని మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికిద్దాము. చికెన్ అయితే కాసేపు ఉడికింది, మూత తీసి చూద్దాము. సరే మొత్తం చికెన్ కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసేయాలి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చికెన్ ని బాగా ఉడికించుకుందాము. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. బెంగాలీ స్టైల్ మనం ఏ వంటలైనా వండాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఆవ నూనె యూజ్ చేయాలన్నమాట. మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందులో మనం ఖచ్చితంగా బంగాళదుంపలు వేసి ఉండాలి. అప్పుడే మనకి ఆ బెంగాలీ ఫ్లేవర్ అదంతా బాగా తెలుస్తుంది. ఇంకా బెంగాలీ వాళ్ళు ఏంటంటే కొంచెం అంతా పంచదార యాడ్ చేస్తారు. దాని వల్ల కలర్ కూడా వస్తుందంట. నేనైతే పంచదార అని యాడ్ చేయట్లేదు. చికెన్ కాసేపు ఉడికింది, ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తము ఇది కలిసేంత వరకు కలుపుకుందాము. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా ఇందులో కొత్తిమీర వేసేసుకుంటే చాలు. అంతే, బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. వంటగదిలో వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే. పోయినసారి మేము ఊరెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత కిచెన్ అదంతా సర్దితే అప్పుడైతే కొన్ని కామెంట్స్ వచ్చాయి అనమాట. ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని పడేసి మంచిగా ఏదన్నా గ్లాస్ కంటైనర్స్ స్టోరేజ్ కి ఉంటాయి, అవి తీసుకోండి, మంచిగా ఆర్గనైజ్ చేసుకోండి అనేసి అయితే చెప్పారు. అందుకోసమనే నేను చూపించాను కదా, నేను కుక్ చేసి ఆ గ్లాస్ కుక్ వేర్ తో పాటు కొన్ని ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను అనమాట మా కిచెన్ కోసం అనేసి. అన్ని సామాన్లు ఒకేసారి మార్చాలంటే కష్టము కాబట్టి కొన్ని తీసుకున్నాను. స్లోగా అన్ని చేంజ్ చేసేద్దాము. ఇంక నేను ఏమేమి తీసుకున్నానో ఏంటి అనేది డీటెయిల్ గా చూపిస్తాను. ఇవన్నీ కూడాను నేను నెక్స్ట్ ఏషియా నుంచి అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ గ్లాస్ స్టోరేజ్ జార్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఇవైతే కొంచెం డిఫరెంట్ గా కనిపించాయి, అందుకోసమనే తీసుకున్నా. ఇవైతే ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఇదిగోండి బర్డ్. ఈ లిడ్ మెయిన్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. దీనికైతే ఇక్కడ మనకి ఇలా సిలికాన్ రావడం వల్ల కొంచెం ఎయిట్ టైట్ గానే ఉంది. ఈ 2 జార్లు కలిపి 780 పడింది. ఒక్కొక్క జార్ కెపాసిటీ 1300 ml. నెక్స్ట్ ఇవి గ్లాస్ అండ్ మెటల్ జార్స్ అన్నమాట. ఇదిగోండి ఇలా ఉన్నాయి అనమాట. కింద మనకి ఇలా గ్లాస్ గా ఉండడం వల్ల ఏదేసినా గానీ కనిపిస్తుంది. సేమ్ ఇందులోనే ఇదే మోడల్ లోనే ఇది పెద్ద సైజ్ అనమాట. ఇది 600 ml, ఇదేమో 1000 ml. ఇదనమాట. ఇవి మాయిశ్చర్ రెసిస్టెంట్ కాబట్టి మన కిచెన్ లో ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్. వీటిలో మనం డ్రై ఫ్రూట్స్ గానీ, పప్పులు గానీ, లేదంటే ఏవైనా స్పైసెస్ గానీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ పెద్దవి 4 వచ్చాయి. ఈ 4 కలిపి 1370 పడ్డాయి. ఈ చిన్నవి కూడా 4 వచ్చాయి. ఇవైతే 940 పడ్డాయి. నెక్స్ట్ ఇవి కూడాను గ్లాస్ కంటైనర్స్ అనమాట. ఇవి కొంచెం పెద్ద సైజు.
ఇదనమాట ఇలా వచ్చాయి. ఈ జార్స్ కూడాను 8 మెటల్ లిడ్ అయితే వచ్చింది. ఇవైతే సెట్ ఆఫ్ 4 వచ్చాయి అనమాట. ఒక్కొక్క దాని కెపాసిటీ 1700 ml. ఈ 4 కలిపి 1170 పడింది. నెక్స్ట్ ఇవి కూడాను గ్లాస్ జార్స్ అనమాట. ఇదిగోండి గ్లాస్ జార్స్. దీనికి విత్ క్లిప్ లిడ్ తో వచ్చాయి ఇలాగా. ఇంకెక్కడ సిలికాన్ ఉంది కాబట్టి ఎయిర్ టైట్ గానే ఉంటది. మళ్ళీ ఇలా పెట్టి క్లోజ్ చేసేయడమే. ఇవైతే పెద్ద సైజు. ఇవైతే ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ఇవైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, అలాగే డ్యూరబుల్ కూడా. ఇవైతే 1500 ml దీని కెపాసిటీ. ఇవి 4 కలిపి మాకు 1430 రూపీస్ పడ్డాయి. ఇందులోనే కొంచెం చిన్న సైజు కూడా ఉన్నాయి అనమాట. సేమే, కాకపోతే కొంచెం ఇవి చిన్నవి. దీనికి కూడా సేమ్ అనమాట. ఇలాగా క్లిప్ లిడ్ వచ్చింది. ఈ చిన్న జార్స్ కెపాసిటీ ఏమో 1000 ml అనమాట. దీని కాస్ట్ ఏమో 1330 రూపీస్ పడ్డాయి. నెక్స్ట్ ఇవైతే ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. ఇందులో ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. ఇవి ప్రీమియం హై బోరోసిలికేట్ గ్లాస్ తో తయారు చేశారు. కిందలో గ్రూవ్స్ లో ఉంది కదా, దీని వల్ల ఏంటంటే ఫుడ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇవి డిష్ వాషర్ అలాగే ఫ్రీజర్ సేఫ్ కూడాను. మనం వితౌట్ లిడ్ తో ఇవి ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫుడ్ కంటైనర్స్ 100% ఫుడ్ సేఫ్, అలాగే టాక్సిన్ అండ్ BPA ఫ్రీ. ఇవి రెక్టాంగిల్ షేప్ లో వచ్చాయి కదా, సేమ్ అనమాట. ఇవి కూడాను ఫుడ్ కంటైనర్సే, కాకపోతే రౌండ్ గా వచ్చాయి. ఇదిగోండి ఇలా రౌండ్ గా వచ్చాయి అనమాట. ఇందులో మనం స్నాక్స్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మీల్స్ గానీ డిన్నర్ గానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా ఫుడ్ కొద్దో గొప్ప మిగిలిపోతుంది కదా, అలాంటప్పుడు ఇందులో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఈ సెట్ లో 6 వచ్చాయి అనమాట. ఇవి 1970 పడింది దీని కాస్ట్. ఇవేమో సెట్ లో 4 వచ్చాయి. ఇదేమో 1270 పడింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇవైతే మిక్సింగ్ బౌల్స్ అనమాట. ఇవైతే ఇలా సెట్ ఆఫ్ 4 వచ్చాయి అనమాట. దీనికైతే లిడ్ వచ్చాయి. దీన్ని మనం ఫుడ్ కంటైనర్లుగా వాడచ్చు, లేదంటే ఏమన్నా మిక్సింగ్ బౌల్స్ గా కూడా వాడచ్చు. మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా దీని కాస్ట్ అయితే 1590 రూపీస్ పడ్డాయి. సూపర్ ఉన్నాయి. ఆబ్వియస్లీ గ్లాస్ ఐటమ్ కాబట్టి కాస్త వెయిట్ గానే ఉన్నాయి. కాస్త కేర్ఫుల్ గా మనం మెయింటైన్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు సెర్మిక్ ప్లేట్స్, సెర్మిక్ బౌల్స్ అవన్నీ కూడాను ఆర్డర్ చేసామన్నమాట. అవైతే మేము లంచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ప్రెసెంట్ అయితే లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవేమి సర్దును, ఇవి ఇలా సైడ్ కి పెట్టేసి ఫస్ట్ లంచ్ చేసేస్తాము. లంచ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడాను ఒకసారి నీట్ గా వాష్ చేసుకుని ఆ తర్వాత కిచెన్ లో ఆర్గనైజ్ చేసుకుంటాను. మా పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారు. ఫస్ట్ మా బావకు వడ్డించేసిన తర్వాత మా పిల్లలకు తినిపించేసి తర్వాత నేను తింటాను. ఇంక ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండానో తెలిసిందే కదా, చూపిస్తాను. ఇదిగోండి వెజ్ బిర్యానీ అనమాట. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకా అలాగే బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ. ఇది ఈ రోజు మా లంచ్. చికెన్ కర్రీ అనగానే ఊపుకుంటూ వచ్చేసాడు. ఇందాక చెప్పాను కదా సెర్మిక్ ప్లేట్స్ బౌల్స్ అవి తీసుకున్నాం అనేసుకొని, ఇదిగోండి ఈ ప్లేట్స్ అనమాట. సెర్మిక్ ప్లేట్స్ చాలా ప్రీమియం గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇవైతే ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. అలాగే సేమ్ డిజైన్ లో కప్స్ కూడా తీసుకున్నాము. ఇవి కూడాను ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి అనమాట. ఇదైతే సర్వింగ్ బౌల్. ఇవైతే 2 వచ్చాయి అనమాట. 2 సర్వింగ్ బౌల్స్ భలే బాగున్నాయి అసలు. ఇవన్నీ కూడాను ఫుడ్ గ్రేడ్ అనమాట, ఫుడ్ సేఫ్. ఇవి కూడా చిప్ రెసిస్టెంట్. ఇవి లెడ్ అండ్ కాడ్మియం ఫ్రీ. ఇంకా ఫస్ట్ మా బావకు వడ్డించాను. తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్తారు. ఇక్కడ బయట మా బావ డ్యూటీకి వెళ్ళేటప్పుడు గట్రా క్యాంటీన్ లో తినేస్తా ఉంటారు కాబట్టి బెంగాలీ ఫుడ్ బాగానే అలవాటు అయిపోయింది. ఫస్ట్ దొంపేసుకున్నారు. నాకు బెంగాలీ ఫుడ్ అలవాటే, క్యాంటీన్ లో తింటా ఉంటాను కాబట్టి. ఇంకా కీరా కూడా కోసాను. సలాడ్, ఉల్లిపాయలు అలాగే ఇంకా కీరా కట్ చేశాను. ఎలాగో వెజ్ బిర్యానీలో క్యారెట్లు వేసాను కాబట్టి క్యారెట్ కట్ చేయలేదు. వెజ్ బిర్యానీ అయితే స్మెల్ సూపర్ వస్తుంది. పొడి పొడిగా చాలా బాగుంది అనమాట. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. వెజ్ బిర్యానీ అయితే సూపర్ ఉంది. చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది అనమాట. ఎప్పుడు రెగ్యులర్ గా చికెన్ కర్రీ వండుకునే కన్నా అప్పుడప్పుడు ఇలా బెంగాలీ స్టైల్లో వండుకుంటే బాగుంటది. ఈ రోజు అయితే మాది స్పెషల్ గా వీటిలో వండింది కదా, ఇవైతే చాలా బాగున్నాయి. చూడడానికి కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట. మన ఇంటి లుక్ మారిపోద్ది. అలాగే ఆ ఫుడ్ కంటైనర్స్, తర్వాత స్టోరేజ్ జార్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అందరము లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఈ కంటైనర్స్ ఇవన్నీ కూడాను నీట్ గా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నాను. చక్కగా ఆరిపోయాయి.
ఇప్పుడైతే నేను వీటిలో గ్రాసరీస్ అవన్నీ కూడాను ఫిల్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మా కిచెన్ లో కబోర్డ్ ఎలాగుందో చూడండి. చాలా వరకు ప్లాస్టిక్ వే ఉన్నాయి అనమాట. మాక్సిమం నాకు వీలైనంత వరకు కూడా ఇవన్నీ ఖాళీ చేసేసి ఇంకా అలాగా ఎలాగో క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అవి అయితే ఇందులో పెట్టేసుకుంటాను. ఇవన్నీ కూడాను చాలా వరకు ఇంకా ఖాళీ చేసేసి ఇంకా ప్లాస్టిక్ అన్ని కూడాను పడేస్తాను. ఇంకా మా ఇంట్లో ఉన్న గ్రాసరీస్ అయితే కొన్ని తీసుకుని వచ్చాను. ఇవన్నీ కూడాను ఫస్ట్ ఇందులో ఫిల్ చేసేస్తాను. ఇంక ఫస్ట్ డబ్బా అయితే నింపేశాను. ఇంకెలానే అన్ని నింపుకుంటాను. వీళ్ళ దగ్గర ఇలాంటి జార్స్, పెద్ద పెద్ద కంటైనర్స్, కుక్ వేరే కాకుండా ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇంకా ఇలాంటి కంటైనర్స్ లో వీళ్ళ దగ్గర చాలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మేమైతే కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా నేను ఇప్పుడు ఏవేవైతే పర్చేస్ చేశానో ఇవన్నీ లింక్స్, అలాగే వాళ్ళ వెబ్సైట్ లింక్ అవన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే మా కోఆపరేటివ్ లో కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్న తర్వాత ఓపెన్ చేశాక ఇలాగా క్లిప్స్ పెట్టేసే వదిలేసేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడు మంచిగా జార్స్ అవన్నీ కొనుక్కున్నాను కాబట్టి చక్కగా ఫిల్ చేసుకుంటాను. మా ఇంట్లో ఉన్న గ్రాసరీస్ కి తగ్గట్టు నేను కొంచెం ఉంటే చిన్న డబ్బాల్లో, కొంచెం పెద్దగుంటే పెద్ద జార్స్ లో అలాగా వేసుకుంటున్నాను. ఇంకెక్కడ మనకి కింద ఇలాగా గ్లాస్ ఉండడం వల్ల మనకి లోపల ఏమున్నాయో కూడా తెలుస్తుంది. ఓన్లీ ఈ గ్లాస్ జారే మొత్తం ఉందనుకోండి మనకి గ్రిప్ సరిగా ఉండదు. ఈ మెటల్ ఏదైతే ఇలా ఉందో దీని వల్ల మనకి గ్రిప్ కూడా బాగుంది అనమాట. మనకి పైన కొంచెం జిగ్జాగ్ లాగా ఉంది కదా, పట్టుకోవడానికి బాగుంది అనమాట, జారిపోకూడాను. మనం జాగ్రత్తగా వీటన్నింటినీ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. కానీ మంచి గ్లాస్ జార్స్ కాబట్టి లైఫ్ లాంగ్ ఉంటాయి. క్వాలిటీ అవన్నీ కూడాను బాగున్నాయి. ఇంకొక జార్ లో బాస్మతి రైస్ వేసుకున్నాను. మేము క్వార్టర్స్ లో ఉంటున్నాం కాబట్టి కిచెన్ అయితే చాలా చిన్నది అండ్ ఒకే ఒక కబోర్డ్ ఇచ్చారనమాట. అదే ఓన్ ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఓన్ హౌస్ లో ఇలాంటివన్నీ కూడా నువ్వు పెట్టుకొని ఓపెన్ కిచెన్ అయితే అసలు చూడటానికి కూడా మంచి అందంగా భలే కనిపిస్తది. ఇలాంటి గ్లాస్ జార్స్ అన్ని కూడా అలాగే విజిబుల్ గా కనిపిస్తే ఎంత బాగుంటదో. ఓన్లీ గ్రాసరీసే కాదు, ఏమన్నా స్నాక్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. మా అన్నయ్య మొన్న వచ్చారు కదా, అప్పుడైతే మాకు ఈ స్నాక్స్ అయితే తీసుకుని వచ్చారనమాట. ఇవి ఇలా కవర్లోనే ఉంచేసాను. ఇప్పుడైతే ఇవి జార్స్ లో వేసుకుంటున్నా. ఇవి ఎలాగో 8 కంటైనర్సే కాబట్టి గాలేమి పట్టవు. నేను ఈసారి అయితే కొంచెం పెద్ద పెద్ద జార్లు ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ టైం తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న జార్స్ అయితే తీసుకుంటాను. అప్పుడు పోపు దినుసులు, జీలకర్ర అలాంటివి అయితే వేసుకోవడానికి బాగుంటది. అన్ని పెద్దవైపోతే అందులో ఇలాంటివి వేసుకోవడానికి బాగుండట్లేదు. అండ్ మనము ఇప్పుడు ఇలాంటి పప్పులు, ఉప్పులు అనుకోండి, బియ్యం గాని పప్పు గాని ఇలాంటివి అయితే కేజీల్లో తీసుకుంటాం కాబట్టి పెద్ద జార్లు వేసుకోవడానికి బాగుంటాయి. జీలకర్ర, ధనియాలు, ఆవాలు కేజీల్లో కొనం కదా, అలాంటి వీటికి చిన్న చిన్న జార్స్ అయితేనే బాగుంటాయి. జార్స్ అండ్ కంటైనర్స్ అయితే అన్ని మాక్సిమం నింపేశాను. ఒక 2 మిగిలిపోయి అనమాట. ఇవి కూడా ఏదో ఒకటి వేసి నింపేస్తా. ఇంకా గ్రాసరీస్ అన్ని కూడా వేసుకున్నా అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను కిచెన్ లో సర్దుకోవాలి. ఇందాక చూసారు కదా ఎలాగుందో, ఇప్పుడు చూడండి మొత్తం ఆర్గనైజ్ ఈ విధంగా చేసుకున్నాను. చాలా బాగుంది, చాలా నీట్ గా ఉందనమాట. ఇంకా ఈ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్ లో అయితే నేను కొన్ని స్టోర్ చేసుకున్నాను. నిమ్మకాయలు, ఇంకెందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అలాగే కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర అనమాట. ఇవే కాదు, కావాలనుకుంటే నైట్ మిగిలిపోయిన ఫుడ్ కూడాను స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్ద పెద్ద సైజుల్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ ఫుడ్ ఏమన్నా మిగిలిపోతే అందులో స్టోర్ చేస్తాను. ఇంక ఇవైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి మంచిగా అరేంజ్ చేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేయచ్చు. అయిపోయింది. చూసారు కదా, వంట చేసుకొని కిచెన్ లో అన్ని క్లీన్ చేసుకొని సర్దుకునేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. నాకైతే నెస్టేసియా నుంచి ఆ ప్రోడక్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి, మంచి మంచి డిజైన్ లో ఉన్నాయి, మంచి మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకైతే పిచ్చగా నచ్చాయి నిజంగా. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.